హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి మనం సెకండ్ లెసన్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. సో సెకండ్ లెసన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్. సో ఈ లెసన్లో మనం పార్ట్ 1 కింద హాఫ్ లెసన్ అనేది డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మిగతా హాఫ్ లెసన్ అనేది డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిలబస్ అనేది ఏదైతే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో, అంటే 2017 ముందు టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండే కదా. సో ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న మ్యాటర్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాటకు వచ్చేసరికి ఇంకా ప్రింట్ అంటే ఇంకా మార్కెట్లోకి అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏపీకి సంబంధించి అయితే రాలేదు కాబట్టి ఓన్లీ డ్రాఫ్ట్ కాపీస్ అనేవి రిలీజ్ చేశారు. సో అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత డ్రాఫ్ట్ కాపీస్లో ఉన్న సబ్జెక్ట్ కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఎన్సిఎఫ్ ఎస్ఈ వరకు డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు మనం సిఎఫ్టిఈ అలాగే ఎన్సిఎఫ్టిఈ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూసినట్టయితే సిఎఫ్టిఈ అంటే ఎన్సిఎఫ్టిఈ 2009, సిఎఫ్టిఈ 2006 అన్నమాట. NCTE has prepared curricula for the pre-service teacher education in India in 1996, 2000, 2006 and 2009. సో ఇక్కడ NCTE అనేది ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ గురించి ఒక కరికులా అనేది ప్రిపేర్ చేసిందంట. ఎప్పుడు 1996లో, 2000, 2006లో అలాగే 2009లో కూడా. అంటే NCTE మీన్స్ నేషనల్ కరికులం ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇంతకుముందు మనం స్కూల్ ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు అనేవి చేయాలి, సో ఎలా ఉండాలి అనేది చూసాం కదా. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా టీచర్ ఎడ్యుకేషన్ గురించి. సో టీచర్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే NCTE అనేది కరికులం అనేది ప్రిపేర్ చేసింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే NCTE was prepared by NCERT in collaboration with NCTE. సో ఈ NCTE అనే దాన్ని ఎవరు ఎవరు తయారు చేశారు అంటే NCERT తయారు చేసింది. ఎవరి సహాయంతో కలిసి అంటే NCTE సహాయంతో కలిసి. సో ఈ NCFTE అనేది తయారు చేసింది అనమాట. NCFTE నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. చూసారు కదా, NCFTE. దీన్ని NCERT తయారు చేసింది. దేని సహాయంతో అంటే NCTE సహాయంతో. అయితే దేనికోసం అని చూస్తే కనుక దిస్ హ్యాస్ బీన్ డిజైన్డ్ టు ఫోకస్ ఆన్ ద ప్రొఫెషనల్ ప్రిపరేషన్ ఆఫ్ టీచర్స్ విచ్ ఈస్ క్రూషియల్ ఫర్ ద క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. అయితే ఎందుకు తయారు చేశారు ఈ NCFTE అంటే ఏదైతే పాఠశాల విద్య అనేది ఉన్నది కదా, సో అందులో గుణాత్మకమైన మార్పులను అనేవి తీసుకురావాలి. సో ఆ విధంగా తీసుకురావాలంటే ఎవరైతే పాఠశాలలో బోధిస్తారో టీచర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ముందే మంచి ట్రైనింగ్ అనేది ఉండాలి, మంచి వాళ్ళ వృత్తిపరంగా నైపుణ్యంతో ఉండాలి. దానికోసం అని చెప్పి మంచి కరికులం అనేది తయారు చేయాలి అని చెప్పి సో ఈ NCFTEని తయారు చేయడం జరిగిందనమాట. అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు రావడానికి ఎవరైతే బోధిస్తూ ఉంటారో టీచర్స్ వాళ్ళకి వృత్తిపరమైన నైపుణ్యం కొరకు కొన్ని కార్యక్రమాలు అనేవి పునరూపకల్పన చేయడానికి NCFTEని స్థాపించారు. దెర్ ఈజ్ ఎ క్లోజ్ లింక్ బిట్వీన్ ది స్కూల్ కరికులం అండ్ టీచర్ ఎడ్యుకేషన్ కరికులం యాజ్ దే ఆర్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఏంటంటే పాఠశాల విద్యకు సంబంధించి పాఠ్యాంశాలు కానీ, సో టీచర్ ఎడ్యుకేషన్కి అంటే ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలకి రెండింటికి కూడా చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చాప్టర్ 4 ఆఫ్ ద కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ CFTE. సో CFTEలో ఉన్న చాప్టర్ 4 అధ్యాయం 4 అనేది ఏం చెప్తుంది అంటే gives guidelines and suggestions on how teacher education program can be redesigned to focus on the child. సో ఇక్కడ CFTEలో చాప్టర్ 4 ఏం చెప్తుంది అంటే వారి యొక్క దృష్టి అంతా కూడా పిల్లవాడి మీదకి వెళ్ళాలంటే టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ విద్యకి సంబంధించి
కార్యక్రమాలు అనేవి పునఃరూపకల్పన చేయాలి. సో వాటికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు అలాగే కొన్ని సలహాలు సూచనలు అనేవి ఈ CFTA అనేది అధ్యాయం 4 ద్వారా అందించడం జరిగింది. అర్థమైంది కదా. పిల్లవాడిపైన ఫోకస్ చేయడానికి టీచర్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాల్లో కొన్ని పునఃరూపకల్పన అనేది చేయడానికి కొన్ని మార్గదర్శకాలు సూచనలు సలహాలు అనేది అందించడం జరిగింది. అండర్స్టాండింగ్ ద లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ చైల్డ్ ఈజ్ ద మేజర్ ప్రయారిటీ ఆఫ్ ఎనీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో ఏ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమంలోనైనా కూడా పిల్లవాడిని అర్థం చేసుకోవడం, పిల్లవాడి యొక్క పెరుగుదలను అర్థం చేసుకోవడం, అతని యొక్క అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం కింద ఇక్కడ చెప్తున్నారు. దిస్ కెన్ బి డన్ బై అబ్జర్వింగ్ చిల్డ్రన్ అట్ హోమ్ అండ్ ప్లే రాదర్ దాన్ బై లెర్నింగ్ థియరీస్ ఇన్ సైకాలజీ అబౌట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో దీనికోసం ఏం చేయాలి అంటే పిల్లవాడిని ఇంటి దగ్గర కానీ ఆట స్థలంలో కానీ ఎక్కడైనా కానీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, పరిశీలిస్తూ ఉండాలి. అంతేగాని ఏదో సైకాలజీలో ఉన్న కొన్ని సిద్ధాంతాలను చదివేస్తే మనకి అది అర్థం కాదు. పిల్లవాడిని డైరెక్ట్గా పరిశీలించాలి అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇదంతా కూడా మనకేంటి చాప్టర్ 4లో ఉన్నదనమాట ఈ మ్యాటర్ అంతా కూడా. నెక్స్ట్ చూస్తే ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ క్యాన్ బి టేకెన్ అప్ బై ద టీచర్స్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్. సో పిల్లవాడు ఈ బోధనాభ్యసన ప్రక్రియలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నాడు, సో వాటిని అర్థం చేసుకొని వాటిని తెలుసుకొని కొన్ని ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అనేవి టీచర్స్ చేపట్టాలి. సో వాటి ద్వారా అర్థం చేసుకోవాలన్నమాట పిల్లవాళ్ళు ఎక్కడ ఎలాంటి నేర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు ఏంటి అనేది. అలాగే టీచర్స్ షుడ్ అండర్స్టాండ్ ద న్యాచురల్ క్వెస్ట్ ఆఫ్ చిల్డ్రన్ టు అబ్జర్వ్ డిఫరెంట్ ఫినామినన్ అండ్ దేర్ సెన్స్ ఆఫ్ ఎంక్వైరీ. సో ఇక్కడ ఏంటంటే టీచర్స్ పిల్లవాడి యొక్క సహజ తపన లేకపోతే సహజ ఆలోచన గురించి తెలుసుకొని ఉండాలి. అలాగే వాళ్ళని వివిధ రకాలుగా వివిధ దృగ్విషయాల్లో కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ కూడా టీచర్ అనేవాళ్ళు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. టీచర్స్ షుడ్ లిజన్ టు చిల్డ్రన్ విత్ అటెన్షన్ అండ్ ఎంపతి. సో టీచర్స్ పిల్లవాళ్ళు ఏం చెప్పినా కూడా చాలామంది వింటూ ఉంటారు ఓపికగా. కొంతమంది టీచర్స్ ఏంటంటే ఏం చెప్పాను కూర్చోరా లేకపోతే వినరు అనమాట. సో ఓపికగా వినరు. అలా కాకుండా పిల్లవాళ్ళు ఏం చెప్పినా కూడా ఓపికగా వినాలి అని ఇక్కడ చెప్తున్నారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ చిల్డ్రన్ మేక్స్ లెర్నింగ్ పార్టిసిపేటివ్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే టీచర్ ఏదో అంటే టీచర్ బేస్డ్గా కాకుండా లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఆ అభ్యసన ప్రక్రియ అనేది ఎలా జరగాలంటే చైల్డ్ సెంటర్డ్గా జరగాలన్నమాట. అంటే పిల్లవాడి చేతుల మీదుగానే అన్ని అభ్యసనం అంతా జరిగి ఆ అబ్బాయి చేతుల మీదుగా అన్నీ నేర్చుకున్నట్టయితే ఇంకా ఎక్కువగా వాళ్ళు అంటే వాళ్ళకి సొంతంగా కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, వచ్చేలా అవుతుంది, దాని ద్వారా నేర్చుకోగలుగుతారని ఇక్కడ చెప్తున్నారు. లెర్నింగ్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ దే ఆర్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ డూయింగ్ సంథింగ్. సో ఎందులోనైనా వాళ్ళు యాక్టివ్గా చురుకుగా పాల్గొన్నప్పుడే అక్కడ అభ్యసన అనేది జరుగుతుంది, వాళ్ళు ఏదైనా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. స్కూల్ షుడ్ సప్లిమెంట్ ద లెర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్ అట్ హోమ్ విత్ ఇన్ ద నైబర్హుడ్ అండ్ ఇన్ కమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఇండియా. సో స్కూల్ ఏం చేయాలంటే ప్రతిదాన్ని కూడా తెలుసుకోవాలంటే వాళ్ళు హోమ్లో అంటే ఇంటి దగ్గర ఏం నేర్చుకుంటున్నారు, పక్కన కమ్యూనిటీలో కానీ ఎక్కడ ఏం నేర్చుకుంటున్నారు అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. దిస్ విల్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ చిల్డ్రన్ అట్ ప్రైమరీ లెవెల్. సో ఇవన్నీ కూడా దేనికోసం అంటే పిల్లవాడికి అంటే ప్రైమరీ లెవెల్లో ఎలాంటి ఆబ్జెక్టివ్స్ అనేవి అంటే ఎలాంటి ఉద్దేశాలు అనేవి మనం వాళ్ళ ద్వారా నెరవేర్చాలి, సో ఎలాంటి లక్ష్యాలు అనేవి మనం నెరవేర్చాలనుకుంటున్నాము, సో ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. అసలు ఇంగ్లీష్ని మనం ఎందుకు బోధిస్తున్నాం, సో ఏ ఉద్దేశం కొరకు ఏ లక్ష్యాల కొరకు మనం బోధిస్తున్నాం అనేది ఇక్కడ చూద్దాం. ఇండియా ఈజ్ ఎ మల్టీలింగ్వల్ కంట్రీ అండ్ ఎవ్రీ చైల్డ్ ఇన్ అవర్ సొసైటీ గ్రోస్ అప్ విత్ అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్. సో ఇండియా అనేది మనకు తెలుసు బహుభాష దేశం అన్నమాట. సో చాలా భాషలు అనేవి మన ఇండియాలో మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రతి పిల్లవాడు కూడా ఇండియాలో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్ అంటే మదర్ టంగ్ అలాగే సెకండ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి, సో అలా 2 లాంగ్వేజెస్ మినిమం నేర్చుకొని ఉంటున్నారు. మదర్ టంగ్ అండ్ లాంగ్వేజ్ ఇన్ ది ఇమ్మీడియట్ రీజన్. సో మదర్ టంగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారు మాతృభాష, అలాగే అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఏదైతే భాష అనేది అందుబాటులో ఉంటుందో దాన్ని ద్వితీయ భాషగా నేర్చుకుంటూ ఉంటారు.
చిల్డ్రన్ కమ్యూనికేట్ ఇన్ దీస్ లాంగ్వేజెస్ విత్ ఈక్వల్ ఫెసిలిటీ విత్ నో ఇంటర్ఫిరెన్స్ అట్ ఆల్. సో పిల్లవాడు అనేవాడు సో ఆ 2 భాషల్ని కూడా ఒకేలా నేర్చుకుంటాడు, ఎలాంటి తేడా అనేది లేకుండా. చిల్డ్రన్ అక్వైరింగ్ దేర్ మదర్ టంగ్ ఆర్ నాట్ మెరీలీ లెర్నింగ్ ఏ స్పెసిఫిక్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏంటంటే మాతృభాష అనేది తనకి తానుగానే వస్తూ ఉంటుందన్నమాట. సో స్పెసిఫిక్గా దాన్ని నేర్చుకోవాల్సిన పని అంటూ ఉండదు. అంటే వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడడం ద్వారా కానీ, సో వాళ్ళ చుట్టుపక్కల కమ్యూనికేట్ అవ్వడం ద్వారా కానీ, ఈ విధంగా స్పెసిఫిక్గా మనం స్కూల్కి వెళ్ళి నేర్చుకోకపోయినా మాట్లాడడం అనేది వస్తుంది కదా. సో ఇదేంటంటే ఎక్వైరింగ్ అనమాట, గ్రహించడం. సో ఈ విధంగా మాతృభాష అనేది ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్గా, పూర్తిగా ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్గా కాకుండా నార్మల్గా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నా కూడా వాళ్ళకి ఆ భాష అనేది అబ్బుతుందనమాట. దే లెర్న్ కంట్రోల్ ఓవర్ దేర్ స్పీచ్ ఆర్గాన్స్ అండ్ ద ఎబిలిటీ టు ఆర్గనైజ్ దేర్ ఎక్స్పీరియన్స్ త్రూ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏంటంటే మదర్ టంగ్ అనేది ఒక భాషగానే కాకుండా సో అది నేర్చుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క స్పీచ్ ఆర్గాన్స్ పైన కూడా వాళ్ళ కంట్రోల్ని కలిగి ఉంటారు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు. సో అలా అండ్ ద ఎబిలిటీ టు ఆర్గనైజ్ దేర్ ఎక్స్పీరియన్స్ and the ability to organize their experience through the use of language. సో వాళ్ళు ఏదైనా కూడా భాష ద్వారా ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ ఇది కొంత అనుభవం అనేది సంపాదిస్తూ ఉంటారనమాట ఆ భాషలో. అయితే సెకండ్ లాంగ్వేజ్ లెర్నర్స్ బై కాంట్రాస్ట్ ఆల్రెడీ హ్యావ్ ఎ లాంగ్వేజ్ అండ్ కాన్సెప్ట్స్ అబౌట్ ద వరల్డ్ అండ్ ద వేస్ ఆఫ్ నేమింగ్ అండ్ డిస్క్రైబింగ్ ఇట్ త్రూ ద మీడియం ఆఫ్ దేర్ మదర్ టంగ్. అయితే ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ అనేది ఫుల్గా డిఫరెంట్ అనమాట. వాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ మదర్ టంగ్ అనేది నేర్చుకొని ఉంటారు కదా. సో దాన్ని యూజ్ చేసుకొని ఏదైతే ఇంకొక భాష, ద్వితీయ భాషను నేర్చుకుందాం అనుకుంటున్నారో దానికి సంబంధించి కొంత అవగాహన అనేది కలిగి ఉంటారు. అంటే ఎలాంటి పేర్లు అనేవి పిలాలి, అంటే వర్డ్స్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి, కొన్ని పేర్లు, నేమ్స్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారనమాట. దేన్ని యూజ్ చేసుకొని అంటే మదర్ టంగ్ని యూజ్ చేసుకొని. సో ఇప్పుడు సపోజ్ హ్యాపీ అనేది ఉన్నదనుకోండి, మనం తెలుగులో ఆనందం అని చెప్తూ ఉంటాం, ఇంగ్లీష్లో హ్యాపీ. ఇలాంటి కొన్ని వర్డ్స్ అనేవి మనం మదర్ టంగ్ని యూజ్ చేసుకొని కన్వే చేసుకుంటూ ఉంటారనమాట. సో దాన్ని యూజ్ చేసుకొని సెకండ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. wherever there is a lot of similarity between the mother tongue and the second language in terms of structure, concepts, there is no interference. Otherwise లెర్నింగ్ మదర్ టంగ్ ప్రూవ్స్ ఏ మేజర్ బ్లాక్ ఇన్ ది లెర్నింగ్ ఆఫ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. అయితే మదర్ టంగ్కి సెకండ్ లాంగ్వేజ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉన్నది. ఎందులో అంటే వాటి యొక్క స్ట్రక్చర్స్లో కానీ, కాన్సెప్ట్లో కానీ, సో ప్రతి దాంట్లో కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉన్నది. ఆ రెండింటికి మధ్య ఎక్కడ కూడా పోలిక అనేది లేదనమాట. కానీ ఏంటంటే ఈ మదర్ టంగ్ని యూజ్ చేసుకొని మదర్ టంగ్ అనేది సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే నేర్చుకుంటున్నామో సో దానికి ఒక మేజర్ రోల్గా మదర్ టంగ్ అనేది పనిచేస్తుంది. వారెండింటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నా కానీ సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మదర్ టంగ్ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూస్తే చిల్డ్రన్ లెర్న్ ద మదర్ టంగ్ ఇన్ ఏ న్యాచురల్ సెట్టింగ్ వెరాజ్ ద సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్ ఇన్ సిమ్యులేటెడ్ సెట్టింగ్. సో మదర్ టంగ్ మాతృభాష అనేది వాళ్ళే నేర్చుకోగలుగుతారు. కానీ ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ అనేది అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. అంటే సపోజ్ ఇప్పుడు స్కూల్లో టీచర్ అనేవారు ఉన్నారు కదా, సో టీచర్ చెప్తే సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటున్నారు. అలా కాకుండా స్కూల్కి వెళ్ళకపోయినా, ఇంటి దగ్గర ఎవరు చెప్పకపోయినా, సో వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి పిల్లవాడు మాతృభాషని ఎవరు నేర్పకపోయినా నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ మదర్ టంగ్ అనేది న్యాచురల్గా సహజంగా నేర్చుకుంటారు మాతృభాష అనేది, కానీ సెకండ్ లాంగ్వేజ్ అనేది అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. చూస్తే చిల్డ్రన్ లెర్న్ దేర్ మదర్ టంగ్ యాజ్ దేర్ పేరెంట్స్ అండ్ అదర్స్ టాక్ టు దెమ్ వైల్ అటెండింగ్ దేర్ నీడ్స్. సో అలా ఇప్పుడే కదా చెప్పాం, వాళ్ళ అమ్మ మాట్లాడడం ద్వారా కానీ, వాళ్ళ నాన్న లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం ద్వారా వాళ్ళు ఏంటంటే మదర్ టంగ్ని నేర్చుకోగలుగుతారు. దే లెర్న్ దేర్ మదర్ టంగ్ విత్ సచ్ స్పీడ్ అండ్ కాంపిటెన్స్ that if we can understand how we can apply it to their learning English. సో ఏంటంటే ఇక్కడ మాతృభాష అనేది ఒక స్పీడ్తోని అలాగే కొంత సామర్థ్యంతో వాళ్ళు నేర్చుకోగలుగుతూ ఉంటారనమాట. సో దాన్ని ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎలా అన్వయించాలో కూడా వాళ్ళు తెలుసుకొని ఉంటారు. సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ హ్యాస్ టు బి లుక్డ్ అట్ ఇన్ ఏ సోషల్ కాంటెక్స్ట్.
అయితే ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ అంటే ద్వితీయ భాష అనేది నేర్చుకోవడంలో సమాజం యొక్క పాత్ర అనేది అంటే సమాజం పరంగా ఉంటుందన్నమాట. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఇండివిజువల్ బట్ హ్యాపెన్స్ ఇన్ సొసైటీ. సో భాష నేర్చుకోవడం అనేది వ్యక్తిగతమే, కాకపోతే అది ఎక్కడ జరుగుతుంది అంటే సమాజంలోనే జరుగుతుంది, సమాజంతో కమ్యూనికేట్ అయినప్పుడే జరుగుతుంది. దిస్ సోషల్ కాంటెక్స్ట్ ఇంక్లూడ్స్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ ద సోషియో లింగ్విస్టిక్ సిచ్యువేషన్స్, ఎక్స్పోజర్ టు ది టార్గెట్ లాంగ్వేజ్ ఎక్సెట్రా. సో ఈ సోషల్ కాంటెక్స్ట్లో ఏమేమి ఒక భాగమై ఉంటాయి అంటే ఈ సోషియో లింగ్విస్టిక్ సిచ్యువేషన్స్, అలాగే ఎక్స్పోజర్ టు ది టార్గెట్ లాంగ్వేజ్ అంటే బయటపడడం, సో ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాం అనేది. దీస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఫార్మల్లీ ఇన్ లాంగ్వేజ్ పాలసీస్ ఆఫ్ వేరియస్ కైండ్స్ అట్ ద నేషనల్ అండ్ స్టేట్ లెవెల్. సో ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఇవన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో సాగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూస్తే స్టూడెంట్స్ అట్ ప్రైమరీ లెవెల్ కాంట్ లెర్న్ ఇంగ్లీష్ ఇండిపెండెంట్ ఆఫ్ దేర్ ఫస్ట్ లాంగ్వేజ్. సో స్టూడెంట్స్ ఎవరైతే పిల్లవాళ్ళు ప్రాథమిక పాఠశాలలో ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్ని వాళ్ళంతట వాళ్ళే నేర్చుకోలేరు అనమాట ఫస్ట్ లాంగ్వేజ్ కింద. స్టూడెంట్స్ మైట్ హ్యావ్ ఆల్రెడీ డెవలప్డ్ సమ్ స్కిల్స్ ఇన్ దేర్ ఫస్ట్ లాంగ్వేజ్ విచ్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ టు దేర్ సెకండ్ లాంగ్వేజ్. వాళ్ళు పాఠశాలకి రాకముందే వాళ్ళు మాతృభాషలో కొంత జ్ఞానం అనేది కలిగి ఉంటారు కదా, సో ఆ జ్ఞానాన్ని ఏదైతే ఇంగ్లీష్ ఉన్నదో సో అది నేర్చుకోవడానికి అన్వయిస్తూ ఉంటారనమాట, దానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ రీజన్ టు సపోర్ట్ బైలింగ్వల్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ లెవెల్. సో ఈ యొక్క ఇదే అనేది ప్రాథమిక పాఠశాలలోనే పిల్లవాడికి ఇంకొక భాష అనేది నేర్పడానికి ముఖ్య కారణం అన్నమాట. సో వాడికి తెలిసిన భాషలో ఇంకొక భాష అనేది నేర్చుకోవడం. ఇట్ గివ్స్ ఏ ఫౌండేషన్ టు బిల్డ్ ద ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడి నుంచే వాళ్ళకు ఒక ఇంగ్లీష్ పైన పొట్ట అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఆర్ ఈజీ ప్రాసెస్. కానీ అంత ఈజీ అయిన ప్రాసెస్ అయితే ఇది కాదు. సమ్టైమ్స్ డ్యూ టు ద ఇంటర్ఫరెన్స్ ఆఫ్ మదర్ టంగ్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ ప్రొనౌన్సియేషన్ అండ్ గ్రామర్. సో ఈ మదర్ టంగ్ అనేది మధ్యలో ఉండడం వల్ల, అడ్డంకి రావడం వల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. ప్రొనౌన్సియేషన్లో కానీ, పలకడంలో కానీ, గ్రామర్లో కానీ చాలా తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. At times, students resort to using words from both the first and second language in the same sentence. సో ఏదైనా ఒక సెంటెన్స్ ఉన్నదనుకోండి, సపోజ్ ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఇక్కడ నేను ఉన్నాను అనే తెలుగు పదాలు, హ్యాపీ అనేది ఇంగ్లీష్ పదం. ఈ విధంగా ఏంటంటే పిల్లవాడు ఆ ఎర్లీ స్టేజ్లో ఏంటంటే మదర్ టంగ్ని యూజ్ చేసుకొని ఎప్పుడైతే సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటాడో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఆ పదాలు ఈ పదాలు రెండు కలిపేస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ హ్యాపీ అనేది ఇంగ్లీష్ అయితే నేను ఉన్నాను అనేది తెలుగు, నేను హ్యాపీగా ఉన్నాను. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇది. సో ఆ రెండు పదాలని కలిపేస్తూ ఉంటాడనమాట, తెలుగు అలాగే ఇంగ్లీష్ పదాలు. దిస్ ఈజ్ కాల్డ్ కోడ్ స్విచ్చింగ్. సో దీన్ని ఏమంటారంటే కోడ్ స్విచ్చింగ్ అని అంటూ ఉంటారనమాట. సో మనకి కోడ్ స్విచ్చింగ్ అంటే ఏంటంటే ఏదైతే మాతృభాష ఉంటుందో సో ఆ మాతృభాషని పిల్లవాడు కొత్తగా నేర్చుకుంటున్న భాషని ఆ యొక్క రెండిట్లో ఉన్న పదాలని కలిపి సెంటెన్సెస్ ఫామ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అదే కోడ్ స్విచ్చింగ్, మర్చిపోకండి. దిస్ హ్యాపెన్స్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ స్పీకర్స్ లిమిటెడ్ వొకాబులరీ ఇన్ ది సెకండ్ లాంగ్వేజ్. సో అయితే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే కనుక పిల్లవాడికి సెకండ్ లాంగ్వేజ్లో ఇప్పుడు సపోజ్ మనకి మాతృభాష తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కదా. సో ఏంటి అంటే ఇక్కడ ఇంగ్లీష్లో కొన్ని పదాలు తెలియకపోవడం, సో కొంత వొకాబులరీ ఇన్బ్యాలెన్స్ అనేది ఉండడం, ఈ విధంగా ఈ కారణం చేత ఆ కోడ్ స్విచ్చింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంగ్లీష్ రీసెర్చ్ స్టడీస్ సపోర్ట్ ద వ్యూ దట్ where two languages are learned simultaneously there will be parallel development positive transfer. సో ఇంగ్లీష్ రీసెర్చ్ స్టడీస్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా 2 లాంగ్వేజెస్ అనేవి నేర్చుకున్నప్పుడు అవి రెండు కూడా ఖచ్చితంగా వాటి మధ్య మంచి పాజిటివ్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది, అలాగే మంచి డెవలప్మెంట్ అనేది రెండు కూడా ఈక్వల్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. చిల్డ్రన్ మస్ట్ గెట్ ఏ ఛాన్స్ టు ప్రాక్టీస్ ద లాంగ్వేజ్ అండ్ గెట్ ద రైట్ ఎక్స్పోజర్ టు ది టార్గెట్ లాంగ్వేజ్. సో పిల్లవాడికి ఏంటంటే ఆ యొక్క నేర్చుకున్న భాష పైన ప్రాక్టీస్ అనేది ఉండాలి, అలాగే వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ అనేది కూడా ఇవ్వాలి వాళ్ళు నేర్చుకున్న భాషని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఎక్స్పోజర్ మీన్స్ బయట పెట్టడానికి వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి కల్పించాలి.
టీచింగ్ షుడ్ బి ప్లాన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ చిల్డ్రన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లెజరబుల్ యాక్టివిటీస్ అండ్ లెర్నింగ్ బికెమ్స్ ఫన్. సో పిల్లవాడికి ఏదో చెప్తున్నారు అంటే బట్టి విధానంలో కాకుండా మాట్లాడించడం ద్వారా ఏదైనా కొన్ని కార్యక్రమాల్లోని లేకపోతే కొన్ని యాక్టివిటీస్లోని పార్టిసిపేట్ చేయించడం ద్వారా పిల్లవాడు ఇంకా బాగా నేర్చుకుంటాడు అనమాట. చిల్డ్రన్స్ అటెంప్ట్స్ టు కమ్యూనికేట్ షుడ్ నాట్ బి కంట్రోల్డ్ బై ది టీచర్. సో పిల్లవాడు మాట్లాడడానికి చేసే ప్రయత్నాల్ని టీచర్ ఎప్పుడు కూడా ఆపకూడదు. ఈవెన్ ఇఫ్ దే మేక్ ఎనీ మిస్టేక్స్ ఆర్ ఫర్ మెయింటైనింగ్ డిసిప్లైన్ ఇన్ ది క్లాస్ రూమ్. సో ఇక్కడ ఏంటంటే ఎన్ని తప్పులు చేసినా కూడా ఏం చేసినా కూడా ఆ విధంగా మాట్లాడే ప్రక్రియని ఆపకూడదు. సో తప్పులు మాట్లాడుతున్నాడనో లేకపోతే ఇంకేదనో ఆపకూడదు అనమాట. దేర్ అటెంప్ట్స్ షుడ్ బి ఎంకరేజ్డ్ బికాస్ చిల్డ్రన్ లెర్న్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ అండ్ బై అబ్జర్వింగ్ ద అదర్ లెర్నర్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలాగా వాళ్ళు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటే టీచర్ అనేవాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఒకసారి తప్పు మాట్లాడాడనో లేకపోతే మిస్టేక్ చేశాడనో అక్కడితో ఆపేయమంటే పిల్లవాడు ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించరు అనమాట. అలా కాకుండా ఇంకా మాట్లాడు, నీకు వచ్చింది, బాగా మాట్లాడుతున్నావు, సో తప్పేం లేదు, ఈ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళు ఏంటంటే ఒకసారి తప్పు చేయొచ్చు, రెండోసారి మాట్లాడేటప్పుడు పక్క వాళ్ళని చూసైనా సరే ఆ తప్పుని సరిదిద్దుకుంటూ ఉంటాడు. అలాగా ఒకసారి ఒక తప్పు, ఇంకొకసారి ఇంకో తప్పు, అలాగేంటంటే వాళ్ళు ఎన్నిసార్లు అటెంప్ట్ చేస్తే అన్నిసార్లు వాళ్ళ తప్పుల్ని తెలుసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వాళ్ళు మాట్లాడే తప్పుల్ని పక్క వాళ్ళని కూడా చూసి నేర్చుకుంటూ ఉంటారనమాట. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనే విషయం. అండ్ నెక్స్ట్ చూస్తే లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెవరల్ లెవెల్స్. సో చాలా లెవెల్స్లో చాలా స్టేజెస్లో జరుగుతూ ఉంటుంది. ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై వన్ వర్డ్ అటరెన్సెస్ డిఫరెన్షియేటెడ్ బై ఇంటోనేషన్ అండ్ గెస్టర్స్. సో ఇక్కడ ఏంటంటే భాష నేర్చుకోవడం అనేది ఒకేసారి జరిగిపోయి సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్లో ఉన్న పిల్లవాడిని డైరెక్ట్గా సెంటెన్సెస్ చెప్పే లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడే అంటే మాట్లాడగలుగుతాడా? లేదు కదా. సో ఫస్ట్ ఏంటి వాళ్ళకి ఆల్ఫాబెట్స్, తర్వాత వర్డ్స్, సెంటెన్సెస్, ఈ విధంగా ఒక ఆర్డర్ అనేది ఒక లెవెల్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్క వర్డ్ నుంచి వాళ్ళు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. దేని ద్వారా? అనుకరణ ద్వారా కానీ లేకపోతే పరిశీలించడం ద్వారా, అనుకరణ ద్వారా, ఈ విధంగా అన్నమాట. అలాగే స్లోలీ ఇట్ లెట్స్ టు 2 words అండ్ సో ఆన్. సో అలాగా 2 words తర్వాత 3 words అలాగే సెంటెన్సెస్ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఇఫ్ ద కమ్యూనికేషన్ నీడ్స్ ఆర్ సపోర్టెడ్ బై గెస్టర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇట్ ఎంకరేజెస్ ద లెర్నర్స్ టు లెర్న్ లాంగ్వేజ్ వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్. సో ఇక్కడ ఏంటంటే పిల్లవాడిని అలా కమ్యూనికేట్ చేస్తూ ఈ యొక్క అంటే పరిశీలించడం ద్వారా, అనుకరణ ద్వారా కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళు ఎలాంటి ఆటంకాలు లేకుండా నేర్చుకోగలుగుతారు అనమాట. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంగ్లీష్ని నేర్చుకోగలుగుతారు. ఇన్ ది బిగినింగ్ స్టూడెంట్స్ మే బీ హెసిటెంట్ టు స్పీక్ అండ్ టెండ్ టు యూజ్ ఏ లాట్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళకి తెలీదు, ఏదో మాట్లాడేస్తూ ఉంటారు కానీ ఒక ఫార్మేషన్ ఉండదు, ఒక వెర్బ్ అంటే కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా అనేది వాళ్ళకి తెలియదు కానీ మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. సో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, దే గివ్ ఆన్సర్స్ ఇన్ ఎస్ ఆర్ నో. సో వాళ్ళు ఎక్కువగా ఎస్, నో ఇలాంటి ఆన్సర్సే ఇస్తూ ఉంటారు. ఇన్ ది ఎర్లీ ప్రొడక్షన్ స్టేజ్ స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద మెయిన్ ఐడియా ఆఫ్ పాసేజ్ బట్ మే నాట్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ఇట్. సో స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడే నేర్చుకున్నప్పుడు ఏంటి, ఒక పారా ఉన్నదనుకోండి, సో ఆ పారా మొత్తం ఆ పారా మొత్తాన్ని ఒక ఐడియా అనేది ఉంటుంది. ఏదైనా స్టోరీలో వాళ్ళు తెలుగులో చెప్పగలుగుతారు కానీ ఒక లైన్ చూపించి దానికి అర్థం చెప్పు అంటే వాళ్ళు చెప్పలేరు అనమాట. సో టీచర్ క్యాన్ యూజ్ WH క్వశ్చన్స్ అండ్ షార్ట్ సెంటెన్స్ కంప్లీషన్ టాస్క్. సో టీచర్ అప్పుడు ఏం చేయాలంటే WH క్వశ్చన్స్ని యూజ్ చేయాలి, కొన్ని పూర్తి టాస్క్స్ అనేవి, సెంటెన్స్ టాస్క్లు అనేవి యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. In the speech emergent stage, the vocabulary of the student increases and they initiate conversation. సో స్టార్టింగ్ స్టేజ్లో వొకాబులరీ అనేది ఎక్కువగా ఏంటంటే కాన్వర్జేషన్లో ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇన్ ద
intermediate fluency and fluency stages, as the teacher provides opportunities to interact the students. Language skills improve and oral communication skills and writing skills get strengthened. సో తర్వాత ఏదైతే స్టేజెస్ ఉంటాయో అందులో ఏంటంటే ఒక ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. సో ఆ ఫ్లూయెన్సీ వచ్చే స్టేజెస్లో టీచర్ ఎలాంటి అవకాశాలు అనేవి కల్పించాలి అంటే, సో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, అలాగే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేయడం, ఓరల్ కమ్యూనికేషన్ ఒకరితో ఒకరు మాట్లాడే స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేయడం, అలాగే రైటింగ్ స్కిల్స్ అనేవి నేర్పడం, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ స్టేజ్లో వాళ్ళకి నేర్పాలన్నమాట. అంటే వాళ్ళు ఇక్కడ స్టేజ్ మీన్స్ అక్కడ ఇంగ్లీష్లో అనమాట, అంటే ఇంటర్మీడియట్ అని కాదు, వాళ్ళు ఆ యొక్క ఇంగ్లీష్ స్టేజెస్, ఎర్లీ స్టేజెస్ ఇలా ఉన్నాయి కదా అక్కడ అనమాట. అలాగే సో ద టీచర్ షుడ్ అండర్స్టాండ్ వెదర్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ హెర్ క్లాస్ ఆర్ ఎట్ ద సేమ్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ప్లాన్ ద యాక్టివిటీస్ అకార్డింగ్లీ. సో ఇవన్నీ చేసే ముందు టీచర్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అందరు పిల్లలు ఒకేలా నేర్చుకుంటున్నారా, సో అందరు పిల్లలు ఒక స్టేజ్ అనేది దాటారా. సో సపోజ్ ఎర్లీ స్టేజ్లో అందరు పిల్లలు దాటేశారు అండ్ తర్వాత అందరూ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చారా, సో పిల్లవాళ్ళందరికీ ఒకలాంటి యాక్టివిటీస్ని ఇవ్వాలా, లేకపోతే ఎవరైనా వెనుకబడి ఉన్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా టీచర్ ముందు గ్రహించాలి. అండ్ నెక్స్ట్ చూస్తే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రేమ్డ్ కీపింగ్ ఇన్ మైండ్ క్వశ్చన్స్ లైక్ వాట్ వీ టీచ్, whom we teach, why we teach and how we teach. సో ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది ఎలా ఫ్రేమ్ చేశారు అంటే, ముందు కొన్ని క్వశ్చన్స్ అనేవి మైండ్లో పెట్టుకొని, అవి ఏంటి అంటే వాట్ వీ టీచ్ మనం ఏం బోధించాలి, హూమ్ వీ టీచ్ ఎవరికి బోధించాలి, వై వీ టీచ్ ఎందుకు బోధించాలి, హౌ వీ టీచ్ ఎలా బోధించాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ లెవెల్లో చేయడం జరుగుతుందన్నమాట. ఇఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ టు హెల్ప్ స్టూడెంట్స్ పాస్ ఎగ్జామినేషన్స్, ఇట్ బికేమ్స్ ఏ షార్ట్ టర్మ్ అండ్ ఇమీడియట్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ ఒక ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఏంటి అంటే, పిల్లవాడు ఎగ్జామ్ పాస్ అయ్యాడా, సో అది అనేది షార్ట్ టర్మ్ అంటే తక్కువ సమయంలో షార్ట్ టర్మ్లో ఇమీడియట్గా సాధించాల్సిన ఒక లక్ష్యం అనమాట. సో ఇక్కడ అది మెయిన్ అంటే చిన్న ఆబ్జెక్టివ్ అనమాట అది. అయితే దిస్ డస్ నాట్ హెల్ప్ ద లెర్నర్స్ అచీవ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. సో ఇది ఏమాత్రం కూడా వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కానీ, ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ సంపాదించడానికి కానీ సరిపోదు. సపోజ్ ఇప్పుడు 5th క్లాస్ లేకపోతే 4th క్లాస్ పిల్లవాడు ఉన్నాడంటే ఎగ్జామ్ పాస్ అయిపోతే తనకి ఇంగ్లీష్ మొత్తం వచ్చేసినట్టు కాదు, అది చాలా షార్ట్ టర్మ్ లక్ష్యం అనమాట. సో దానివల్ల పిల్లవాడికి ప్రొఫిషియన్సీ అనేది రాదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ టు బి ట్రైన్డ్ టు అక్వైర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ మాస్టరీ ఇన్ లాంగ్వేజ్ స్కిల్స్, then the objective is to teach language as a medium and not as a subject. సో ఇక్కడ ఏంటి అంటే, ఒకవేళ వాళ్ళు అలా కాకుండా స్టూడెంట్స్ అనే వాళ్ళు అంటే బాగా ట్రైన్ చేయాలి వాళ్ళని, వాళ్ళు ఇంగ్లీష్లో ఒక ప్రొఫిషియన్సీ అనేది సంపాదించాలి, మాస్టరీ అనేది సంపాదించాలి ఈ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవడంలో అన్నప్పుడు ఆ ఆబ్జెక్టివ్ అనేది ఎలా ఉండాలి అంటే ఇంగ్లీష్ను ఒక సబ్జెక్టుగా కాకుండా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా బోధించాలి. సో అప్పుడే వాళ్ళు ఏంటంటే ఒక ప్రొఫిషియన్సీ అనేది, ఒక నైపుణ్యత అనేది వాళ్ళు సాధిస్తారు ఇంగ్లీష్లో. సపోజ్ ఇప్పుడు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ చెప్పడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇది రాదు ఇంగ్లీష్లో, ఆ ఇంగ్లీష్ వచ్చి చదివేసి ఎగ్జామ్ రాసి అంతే అయిపోయింది. అలా కాకుండా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్లో చదివితే వాళ్ళకి ఖచ్చితంగా ఇంగ్లీష్ పైన పట్టు అనేది వస్తుంది. సో అది మెయిన్ ఆబ్జెక్టివ్ కింద ఉండాలి, మెయిన్ లక్ష్యం కింద ఉండాలి అని చెప్తున్నారు. This is a long-term objective and then in long run helps the students to become autonomous learners. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక దీర్ఘకాలిక లక్ష్యం అనమాట. సో ఇది వాళ్ళని సంపూర్ణమైన అంటే వాళ్ళని ఫుల్గా ప్రొఫిషియన్సీ వచ్చేలాగా వాళ్ళకి చేస్తుంది, ఎవరికి పిల్లలకి. సో ద ఫోకస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ వొకాబులరీ అండ్ గ్రామర్ టు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఫంక్షనల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది అంటే, వొకాబులరీ గ్రామర్ నేర్పడం అనే దాని దగ్గర నుంచి
స్కిల్ డెవలప్మెంట్, అలాగే ఫంక్షనల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. సో భాషని ఉపయోగించడం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ వరకు వెళ్ళిందనమాట. సో వొకాబులరీ, గ్రామర్ నుంచి స్కిల్ డెవలప్మెంట్, ఫంక్షనల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ వైపు వెళ్ళడం జరిగింది. సో ఇది మనకి ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ కొన్ని ఇవ్వడం జరిగింది, చూద్దాం. టు ఫెమిలియరైజ్ పీపుల్స్ విత్ ద స్పోకెన్ అండ్ రైటన్ ఫార్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో పిల్లవాడిని మాట్లాడేలాగా, రాసేలాగా వాళ్ళని చేయడం. టు మేక్ లెర్నింగ్ అండ్ ఎంజాయబుల్ యాక్టివిటీ. సో నేర్చుకోవడం అనేది ఒక ఆనందదాయకమైన ఇది కార్యక్రమం కింద చేయడం. టు హెల్ప్ ద లెర్నర్స్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ స్పోకెన్ బై ద టీచర్ అండ్ పీర్స్. సో తోటి వాళ్ళు, టీచర్స్ మాట్లాడేది అర్థం చేసుకునేలా చేయడం. టు హెల్ప్ లెర్నర్స్ స్పీక్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్. సో టీచర్ సహాయంతో చిన్న చిన్న ఇంగ్లీష్ వర్డ్స్, చిన్న చిన్న సెంటెన్సెస్ మాట్లాడేలా చేయడం. అంటే ఇవన్నీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ లెవెల్లో పిల్లవాడిని సాధించాల్సినవి అనమాట. టు హెల్ప్ లెర్నర్స్ రీడ్ అండ్ అండర్స్టాండ్ సింపుల్ వర్డ్స్, సెంటెన్సెస్ అండ్ పాసేజెస్. సో లెర్నర్స్ చదివేలాగా, అలాగే వాటిని అర్థం చేసుకునేలాగా చిన్న చిన్న వర్డ్స్ని, సెంటెన్సెస్ని, పాసేజెస్ని చదివి అర్థం చేసుకునేలాగా చేయడం. టు హెల్ప్ లెర్నర్స్ ట్రేస్ అండ్ రైట్ వర్డ్స్, ఫ్రేజెస్, సెంటెన్సెస్ అండ్ పారాగ్రాఫ్స్. సో ఫ్రేజెస్ కానీ, పారాగ్రాఫ్స్ కానీ, సెంటెన్సెస్ కానీ వాళ్ళు రాయగలిగేలా చేయడం ఇంగ్లీష్లో. టు హెల్ప్ లెర్నర్స్ రీసైట్ రైమ్స్ అండ్ పోయమ్స్. సో రైమ్స్ని, పోయమ్స్ని చదివేలాగా చేయడం. ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ కింద చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే వన్స్ వీ డిసైడెడ్ ఆన్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇట్ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ ది కరికులం, టెక్స్ట్ బుక్స్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ అండ్ ఎవల్యూషన్ సిస్టమ్. సో ఫస్ట్ ఇప్పుడు మనం కొన్ని లక్ష్యాలు అనేవి నిర్ధారించుకున్నాం అనుకోండి. ఇంగ్లీష్ బోధించడానికి కొన్ని లక్ష్యాలు అనేవి నిర్ధారించుకుంటే అవి వేటిపైన ప్రభావం చూపుతాయి అంటే ఆ యొక్క పాఠ్యాంశాలపైన, ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ పైన, మనం ఉపయోగించే బోధన పద్ధతి పైన, అలాగే టెక్నిక్స్ పైన, అలాగే మూల్యాంకన విధానాలపైన. సో వీటన్నింటిపైన కూడా ఆ యొక్క లక్ష్యాలు అనేవి ప్రభావం చూపుతూ ఉంటాయి. దీస్ ఆబ్జెక్టివ్స్ కెన్ బి మెటీరియలైజ్డ్ ఇఫ్ ద టెక్స్ట్ బుక్స్, మెటీరియల్స్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ లెర్నర్ ఫ్రెండ్లీ అండ్ చూస్ విత్ కేర్ టు సూట్ ద ఏజ్ అండ్ ఎబిలిటీ ఆఫ్ ద లెర్నర్. సో ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే పిల్లవాడి యొక్క ఏజ్కి, వాడి యొక్క సామర్థ్యానికి తగినట్టు ఉండాలి. అలాగే వాళ్ళకి ఫ్రెండ్లీ నేచర్ అనేది కలిగించాలి. సో ఇవన్నీ కూడా ఆ విధంగా తయారు చేయాలన్నమాట. మెనీ చిల్డ్రన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ హ్యాపెన్ టు బి ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ అండ్ నీడ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ టీచర్. సో చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళు ఏంటంటే టీచర్ యొక్క సపోర్ట్ అనేది వాళ్ళకి అంతగా అందట్లేదు. సో టీచర్ యొక్క సపోర్ట్ అనేది ఫుల్గా ఉండాలి. లెర్నింగ్ టు స్పీక్ ఏ లాంగ్వేజ్ ఈజ్ ద షార్టెస్ట్ రోడ్ టు లెర్నింగ్ టు రీడ్ అండ్ రైట్. సో ముందు మాట్లాడడం అనేది మాట్లాడడం అనేది నేర్చుకున్నట్టయితే అది భాషని రాయడానికి, చదవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఒక వేలా పనిచేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇఫ్ ద టీచర్స్ ఆర్ అవేర్ ఆఫ్ ద నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద లెర్నర్స్, దే కెన్ మ్యాచ్ దెమ్ విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఏ లాంగ్వేజ్, దే విల్ బీ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ అచీవింగ్ దీస్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే పిల్లవాడికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, సో అవి కనుక తెలుసుకున్నట్టయితే టీచర్స్ దాని ప్రకారం కొన్ని లక్ష్యాలు అనేవి నిర్ధారించుకొని అవి నెరవేర్చడానికి సో వాళ్ళ ప్రయత్నం ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ అనేవి, ఆ లక్ష్యాలు అనేవి నెరవేర్చడానికి వీళ్ళకి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సో పిల్లవాడి యొక్క అవసరాలు తెలుసుకున్నప్పుడే ఇవి మనం నెరవేర్చగలుగుతాం. సో ఇది మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ గురించి. ఇది మనకి సెకండ్ లెసన్, దీంతో అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇది మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇంకొన్ని ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, అంటే మనం ప్రోస్ చెప్పడం వల్ల ఎలాంటి ఆబ్జెక్టివ్స్ అంటే ఎలాంటి లక్ష్యాలు అనేవి పొందాలనుకుంటున్నాం. సో పోయిటరీ చెప్పడం వల్ల, ఈ విధంగా సప్లిమెంటరీస్ చెప్పడం వల్ల, ఇవి మనకి వీటి నుంచి లాస్ట్ టైం డిఎస్సి టెట్లో బిట్స్ అనేవి రావడం జరిగింది. సో ఆ టాపిక్ని కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేసి చెప్తాను. సో ఆ యొక్క పీడిఎఫ్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో వాటి నుంచి బిట్స్ అనేవి వచ్చాయి. సో నేను ఆల్రెడీ చెక్ చేసే ఆ టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది.
సో మనం ఇప్పుడు ఆ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ఇందాక మనం చూసాం కదా, ఇందాక చెప్పుకున్నదంతా కూడా మనకి ఏదైతే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉన్నదో అది. సో ఇది నా దగ్గర ఉన్న ఒక మెటీరియల్లోంచి, ఇందులోంచి కూడా బిట్స్ అనేవి వచ్చాయి. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ పేపర్స్ అనేవి చెక్ చేశాను, వీటి నుంచి కూడా బిట్స్ వచ్చాయి కాబట్టి ఈ టాపిక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ, సో వాటికి సంబంధించే. సో చూసినట్టయితే ద 4 జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఏంటంటే టీచింగ్ ఇంగ్లీష్ అంటే మనకి ఒక 4 ఆబ్జెక్టివ్స్ మాత్రమే, ముఖ్యంగా 4 లక్ష్యాలనే ఉంటాయండి. సో ఏంటి అంటే ద ప్రిన్సిపల్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ టు మేక్ ద స్టూడెంట్స్ ప్రొఫిషియంట్ ఇనఫ్ టు యూజ్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్ విత్ ఫెలిసిటీ అండ్ ఈజ్. సో ఈ LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్. సో రీడింగ్, రైటింగ్ ఈ 4 నేర్చుకోవడమే ముఖ్య ఉద్దేశం అనమాట ఇండియాలో. దేర్ ఆర్ 4 జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ద స్కూల్ స్టేజ్. సో స్కూల్ స్టేజ్లో మనకి ఈ 4 జనరల్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ వెన్ స్పోకెన్. సో అంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ని విని అర్థం చేసుకోవడం అనమాట, అర్థం చేసుకునేలా చేయడం. సో దాన్ని మనం లిజనింగ్ అంటాం. అలాగే టు ఎనేబుల్ దెమ్ టు స్పీక్ ఇంగ్లీష్, సో వాళ్ళు మాట్లాడేలా చేయడం, స్పీకింగ్. టు ఎనేబుల్ దెమ్ టు రీడ్ ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ని రాసేలాగా చేయడం, రీడింగ్. అలాగే టు ఎనేబుల్ దెమ్ టు రైట్ ఇంగ్లీష్, రీడింగ్ చదివేలా చేయడం, రైటింగ్ మాట్లాడేలాగా చేయడం. సో ఈ 4 అనేవి ముఖ్యంగా ఇంగ్లీష్లో ఈ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో సాధించాల్సిన ముఖ్య లక్షణాలు 4 కింద చెప్తున్నారు. అయితే ద అబవ్ 4 ఆబ్జెక్టివ్స్ కరస్పాండ్ టు ద 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ ఎబిలిటీస్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఈ 4 కూడా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్కి అంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయన్నమాట. సో లిజనింగ్ అండ్ రీడింగ్ ఆర్ పాసివ్ ఆర్ రిసెప్టివ్ స్కిల్స్, స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ యాక్టివ్ అండ్ ప్రొడక్టివ్ స్కిల్స్. ఇట్ ఈజ్ ఈజియర్ టు లెర్న్ రిసెప్టివ్ దాన్ ప్రొడక్టివ్ స్కిల్స్. సో మనం ఈ రిసెప్టివ్ స్కిల్స్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ, వేటితో కంపేర్ చేస్తే, ప్రొడక్టివ్ స్కిల్స్తో కంపేర్ చేస్తే. సో లిజనింగ్, వినడం, మాట్లాడడం అనేది చాలా ఈజీ స్కిల్స్ అనమాట. సో స్పీకింగ్, రైటింగ్ అనేది కొంచెం కష్టమైన స్కిల్స్. సో రిసెప్టివ్ అంటే గ్రహించడం ద్వారా అనమాట. సో మనం ఏదైనా లిజనింగ్, రీడింగ్ అనేది గ్రహించడం ద్వారా మనం నేర్చుకోవచ్చు, ఆ స్కిల్స్ అనేవి మనం అక్వైర్ చేయొచ్చు అనమాట. సో అందుకనే రిసెప్టివ్ స్కిల్స్ అనేవి నేర్చుకోవడానికి చాలా ఈజీ, వేటితో కంపేర్ చేస్తే ప్రొడక్టివ్ స్కిల్స్తో. మనకి బిట్ ఈ విధంగా కూడా రావచ్చు. సో సపోజ్ లిజనింగ్, రీడింగ్ ఆర్ డాష్ స్కిల్స్ అని ఇచ్చి కిందన రిసెప్టివా లేకపోతే ప్రొడక్టివా అని మనకి ఆప్షన్స్లో ఆ విధంగా రావచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ పోయిట్రీ, ఇందులోనే కదా చెప్పాను. సో పోయిట్రీ బోధించడం ద్వారా మనం ఎలాంటి లక్ష్యాలు అనేవి సాధించగలగాలి, అలాగే ప్రోస్ బోధించడం ద్వారా ఎలాంటి లక్ష్యాలు, సప్లిమెంటరీ, కాంపోజిషన్. సో ఈ 4 కూడా పిల్లవాళ్ళకి చెప్పడం ద్వారా మనం ఎలాంటి లక్ష్యాలు వాళ్ళల్లో పొందాలనుకుంటున్నాము, సో వాళ్ళలో ఎలాంటివి నెరవేర్చాలనుకుంటున్నాము అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాం. కోల్రిడ్జ్ డిఫైన్డ్ ప్రోజ్ యాజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్. సో ప్రోజ్ అంటే గద్యం కదా మనకి. సో గద్యం అనేది కొన్ని పదాలని ఒక మంచి ఆర్డర్లో పెట్టడం అనేది ప్రోజ్ అయితే, అండ్ పోయిట్రీ యాజ్ ద బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్. పోయిట్రీలో కొన్ని అంటే చాలా మంచి వర్డ్స్ని మంచి ఆర్డర్లో పెట్టడం అని ఇక్కడ ఇచ్చారు. ప్రోజ్ ఎపియల్స్ టు హెడ్ అండ్ పోయిట్రీ ఎపియల్స్ టు హార్ట్. సో ప్రోజ్ అనేది మనకి బుర్ర వరకు వెళ్తే అంటే మెదడు వరకు ఉంటే, పోయిట్రీ అనేది మనకి హృదయానికి వరకు వెళ్తుందనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ పోయిట్రీ ఈజ్ టు గివ్ ప్లెజర్. సో పోయిట్రీ బోధించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనందాన్ని కలిగించడం. సో ఇక్కడ జనరల్ ఆబ్జెక్టివ్స్ అని కొన్ని ఇచ్చాడు. పోయిట్రీ అంటే మనకి పద్యాలు, సో పోయమ్స్ అనమాట. అయితే టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ పోయం అంటే ఆ పోయం యొక్క సౌందర్యాన్ని పొగిడేలా చేయడం. అలాగే టు ఎనేబుల్ దెమ్ టు ఎంజాయ్ మ్యూజిక్ ఆఫ్ ద పోయం, ఆ పోయం యొక్క మ్యూజిక్ని ఎంజాయ్ చేసేలా చేయడం. టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు రీడ్ ద పోయం అలౌడ్ విత్ ప్రాపర్ రిథమ్ అండ్ ఇంటోనేషన్. సో మంచి లయతోటి గట్టిగా వాళ్ళ పోయంని పాడేలాగా చేయడం. అలాగే టు డెవలప్
ఎస్థెటిక్ సెన్స్ అండ్ లిటరరీ టేస్ట్ ఇన్ ది స్టూడెంట్స్. సో అంటే ఇక్కడ మనకి సౌందర్య జ్ఞానాన్ని అలాగే సాహిత్య అభిరుచిని పెంపొందించేలాగా చేయడం. సో ఈ 4 లక్ష్యాలు మనం పిల్లవాడిలో నెరవేర్చాలనుకుంటున్నాం. దేని ద్వారా? పోయిటరీని బోధించడం ద్వారా ఈ 4 లక్ష్యాలు మనం పిల్లవాడిలో చూడాలనుకుంటున్నాం అనమాట. అయితే ఇవి జనరల్ ఆబ్జెక్టివ్స్. స్పెసిఫిక్గా కొన్ని 2 ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు, చూద్దాం. టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ద థీమ్, సెంట్రల్ ఐడియా అండ్ ద మోరల్ వాల్యూ ఆఫ్ ది పోయం. సో మోరల్ ఆఫ్ ది పోయం అంటే ఇక్కడ ఏంటి, అసలు ఆ పోయం అనేది దేనికి సంబంధించింది, దాని యొక్క థీమ్ ఏంటి, అది ఎన్విరాన్మెంట్కి సంబంధించిందా, చిల్డ్రన్కి సంబంధించింది, లేదా దేనికి సంబంధించింది అనేది. సెంట్రల్ ఐడియా, దాని యొక్క మొత్తం సెంట్రల్ ఐడియా, అలాగే దానిలో ఉన్న నీతి ఏంటి. సో ఇవన్నీ కూడా పిల్లవాడు అర్థం చేసుకోగలగాలి. అవి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్. అలాగే టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ద మూడ్, ఇమాజినేషన్ అండ్ స్టైల్ ఆఫ్ ద పోయిట్. సో పోయిట్ అంటే రాసేవారు, రచయిత. సో రచయిత యొక్క స్థితి ఏంటి, అతని యొక్క ఇమాజినేషన్, ఆలోచన విధానం అనేది ఎలా ఉంది, ఎలా ఆలోచించి రాశారు, అలాగే అతని యొక్క శైలి అనేది ఎలా ఉంది, ఇవన్నీ కూడా గ్రహించగలగాలన్నమాట. సో ఇవి మనకి పోయిటరీకి సంబంధించిన ఆబ్జెక్టివ్స్. అలాగే టీచింగ్ ప్రోజ్, గద్యాన్ని బోధించడం ద్వారా పిల్లవాళ్ళలో ఎలాంటి లక్ష్యాలు అనేవి మనం సాధించాలనుకుంటున్నాం. జనరల్ ఆబ్జెక్టివ్స్ చూస్తే టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఎంజాయ్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ని నేర్చుకోవడం, హ్యాపీగా ఇంగ్లీష్ని నేర్చుకునేలా చేయడం. టు ఎనేబుల్ దెమ్ టు లిసన్ టు ఇంగ్లీష్ స్పోకెన్ బై ద టీచర్స్ అండ్ క్లాస్మేట్స్ అండ్ అండర్స్టాండ్ ఇట్. సో విని అంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు టీచర్స్, స్కూల్ క్లాస్మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్ని మాట్లాడేటప్పుడు దాన్ని విని అర్థం చేసుకోగలగడం. టు ఎనేబుల్ దెమ్ టు స్పీక్ ఇంగ్లీష్ విత్ దేర్ టీచర్స్ అండ్ క్లాస్మేట్స్. సో వాళ్ళతో కలిసి, టీచర్స్తోని, తోటి విద్యార్థులతో కలిసి ఇంగ్లీష్ని మాట్లాడేలా చేయడం. టు ఎనేబుల్ దెమ్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద గివెన్ రీడింగ్ మెటీరియల్. సో రీడింగ్ మెటీరియల్ అంటే టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే ఇంకేమైనా చదివి అర్థం చేసుకునేలాగా చేయడం. టు ఎనేబుల్ దెమ్ టు రైట్ సింపుల్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ని రాసేలాగా చేయడం. అలాగే స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్లో కనుక చూస్తే టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు లెర్న్ ద ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో భాషా అంశాలు అనేవి కొన్ని నేర్చుకునేలాగా చేయడం. అంటే ఫంక్షనల్, స్ట్రక్చరల్ ఐటమ్స్ కానీ, యాక్టివ్ వొకాబులరీ, పాసివ్ వొకాబులరీ, ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ ఇవన్నీ కూడా నేర్చుకునేలాగా చేయడం. టు ఎనేబుల్ ది స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ది గివెన్ పాసేజ్, ఇచ్చిన పాసేజ్ని చదివి అర్థం చేసుకునేలాగా చేయడం అన్నమాట. సో మనం ప్రోస్ చెప్పుకున్నాం, అలాగే పోయిటరీ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సప్లిమెంటరీ రీడర్ ద్వారా ఎలాంటి లక్ష్యాలు అనేవి సాధించాలనుకుంటున్నాం. సో సప్లిమెంటరీ రీడర్స్ ఆర్ ద బుక్స్ దట్ పీపుల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ ఇన్ ఎడిషన్ టు దేర్ రెగ్యులర్ రీడర్స్. సో నార్మల్గా రెగ్యులర్గా చదివే వాటితో పాటు కొంచెం అంటే అదనంగా చదివేవి సప్లిమెంటరీ రీడర్స్ అనమాట. ద రీడర్స్ ఆర్ మెంట్ ఫర్ ఇంటెన్సివ్ అండ్ డీటెయిల్డ్ స్టడీ, వేరాజ్ ద సప్లిమెంటరీ రీడర్స్ ఆర్ మెంట్ ఫర్ ఎక్స్టెన్సివ్ అండ్ నాన్ డీటెయిల్డ్ స్టడీ. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ద రీడర్స్ ఆర్ మెంట్ ఫర్ ఇంటెన్సివ్ అండ్ డీటెయిల్డ్ స్టడీ, వేరాజ్ ద సప్లిమెంటరీ రీడర్స్ ఆర్ మెంట్ ఫర్ ఎక్స్టెన్సివ్ అండ్ నాన్ డీటెయిల్డ్ స్టడీ. సో ఇక్కడ ఈ ఇంటెన్సివ్, డీటెయిల్డ్ స్టడీ మనం దేన్ని చేస్తామంటే ప్రోజ్ని చేస్తాం. సో ప్రోజ్ అనేది ఇక్కడ మనకి ద రీడర్స్ ఆర్ మెంట్ ఫర్ ఇంటెన్సివ్ అండ్ డీటెయిల్డ్ స్టడీ అని ఇస్తే కనుక బిట్లో మనకి ప్రోజు, పోయిటరీ, సప్లిమెంటరీ ఇలా ఇస్తే కనుక మనం ప్రోజ్ అంటే గద్య భాగాన్ని మనం ఇంటెన్సివ్గా, డీటెయిల్డ్గా చదువుతాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంటెన్సివ్, డీటెయిల్డ్ స్టడీ అనేది మనం గద్య భాగాన్ని చేస్తాం కదా. సో ఇక్కడ సప్లిమెంటరీ రీడర్కి వచ్చేసరికి అలా కాదు, నార్మల్గా ఎక్స్టెన్సివ్గా అంత పర్టికులర్గా ఏం చదవము. సో నార్మల్గా చదువుకుంటూ వెళ్తామని చెప్తున్నారు. సప్లిమెంటరీ రీడర్స్ ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఇన్ డెవలపింగ్ ద రీడింగ్ స్కిల్ ఆఫ్ ద పీపుల్. సో ఈ సప్లిమెంటరీ రీడర్స్ దేనికి యూజ్ అవుతాయంటే వారి యొక్క రీడింగ్ స్కిల్ని పెంచడానికి యూజ్ అవుతూ ఉంటాయట. సో ఆల్రెడీ లాస్ట్ టైం ఇది బిట్ కూడా మనకి రావడం జరిగింది. ఎవరైతే తెలుగు పండిట్స్ ఉంటారు కదా, సో లాంగ్వేజ్ పండిట్స్, సో వాళ్ళకి వచ్చిన ఇంగ్లీష్ మెథడాలజీలో ఈ బిట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ చూస్తే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఏ సప్లిమెంటరీ రీడర్. టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ది పీపుల్స్ అండ్ డెవలప్ ఏ టేస్ట్ ఫర్ వైడ్ రీడింగ్. సో వాళ్ళకి ఎక్కువగా చదవడం పైన ఏంటంటే విస్తృతంగా చదవడం పైన ఒక ఇంట్రెస్ట్ అనేది డెవలప్ చేయాలి అనేది ఒక ఉద్దేశం. టు ఇంప్రూవ్ దయర్ స్కిల్ ఇన్ సైలెంట్ రీడింగ్ విత్ ఎ రీజనబుల్ స్పీడ్. సో అంటే సైలెంట్ రీడింగ్ అనేది ఇంప్రూవ్ చేయడం, ఒక
సర్టైన్ స్పీడ్తో సైలెంట్ రీడింగ్ అనేది ఇంప్రూవ్ చేయడం ఈ సప్లిమెంటరీ రీడర్ చదవడం ద్వారా. టు మోటివేట్ దెమ్ ఫర్ సెల్ఫ్ స్టడీ, వాళ్ళే చదవడం, సొంతంగా చదవడం. టు ఎక్స్పాండ్ దేర్ పాసివ్ వొకాబులరీ, అంటే వాళ్ళ యొక్క నిష్క్రియాత్మక పదజాలాన్ని ఎక్కువ చేయడం. టు హెల్ప్ దేర్ ఇంటలెక్చువల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్, అంటే ఇక్కడ మేధోపరమైన అలాగే భావోద్వేగ వికాసాన్ని డెవలప్ చేయడం అనమాట, డెవలప్ అవ్వడానికి సహాయపడడం. అలాగే టు హెల్ప్ దెమ్ టు రీఎన్ఫోర్స్ ద వొకాబులరీ అండ్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ లెర్న్డ్ బై ద పీపుల్. సో ఆల్రెడీ వాళ్ళకి తెలిసిన పదజాలాన్ని కానీ స్ట్రక్చర్స్ని కానీ కొంచెం ఎక్కువగా బలోపేతం చేసేలాగా వాళ్ళకి హెల్ప్ చేయడం అనమాట. సో ఇది సప్లిమెంటరీ రీడర్ ద్వారా మనం వాళ్ళ నుంచి సాధించాల్సిన లక్ష్యాలు. అలాగే ఇంకా లాస్ట్ మనకి టీచింగ్ కాంపోజిషన్. సో టీచింగ్ కాంపోజిషన్లో ఏంటి అసలు అని చూస్తే కనుక, కాంపోజిషన్ మీన్స్ ద ఎబిలిటీ టు పుట్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ టుగెదర్ టు ఎక్స్ప్రెస్ వన్స్ ఓన్ ఐడియాస్. అంటే కాంపోజిషన్ అంటే ఏంటంటే మనం చెప్పాలనుకునేది మనం కొన్ని వర్డ్స్ సెంటెన్సెస్ని కలిపి మనకి వచ్చిన విధంగా ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ థాట్స్, ఐడియాస్, ఫీలింగ్స్ అండ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఏ రిఫైన్డ్ లాంగ్వేజ్. ఒక మంచి అంటే లాంగ్వేజ్లో మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క భావోద్వేగాలు కానీ మన యొక్క ఐడియాస్ ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. దాన్ని కాంపోజిషన్ అంటాం. ద పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ స్కిల్ రాదర్ దెన్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాము లాంగ్వేజ్ని అంటే అక్కడ ఏంటి అంటే అది దేని యొక్క రిజల్ట్ అంటే మన జ్ఞానం యొక్క రిజల్ట్ కాదు, మనకి లాంగ్వేజ్ పైన ఎంత నైపుణ్యం ఉన్నది, సో ఎంత స్కిల్ అనేది ఉన్నది అనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ కాంపోజిషన్. సో చూస్తే టు గివ్ సఫిషియంట్ రైటింగ్ ప్రాక్టీస్ టు ది స్టూడెంట్స్. సో పిల్లవాడికి కొన్ని రాయడానికి సంబంధించిన ప్రాక్టీస్కి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు అనేవి ఇస్తూ ఉండాలన్నమాట. టు ఎనేబుల్ దెమ్ టు ఇంప్రూవ్ ది స్కిల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాళ్ళ నైపుణ్యాన్ని బయట పెట్టే విధంగా చేయాలి. టు ఎనేబుల్ దెమ్ టు థింక్ ఒరిజినల్లీ, ఆర్గనైజ్ దేర్ ఐడియాస్ సిస్టమాటికల్లీ అండ్ రైట్ ఇండిపెండెంట్, అంటే వాళ్ళు సొంతంగా ఆలోచించగలగాలి, ఆ ఆలోచనలు ఒక క్రమ పద్ధతిలో పెట్టగలగాలి, వాటిని వాళ్ళే సొంతంగా ఎక్స్ప్రెస్ చేయగలంటే రైటింగ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. టు హెల్ప్ దెమ్ థింక్ ఫ్రీలీ, వాళ్ళు ఫ్రీగా ఆలోచించడానికి హెల్ప్ చేయాలి. టు డెవలప్ దేర్ పవర్ ఆఫ్ ఇమాజినేషన్, వాళ్ళ యొక్క ఇమాజినేషన్ని ఇంప్రూవ్ చేయాలి. సపోజ్ ఒక కథ అనేది ఉన్నదనుకోండి, సో హాఫ్ చెప్పి మిగతా హాఫ్ వాళ్ళని చెప్పమనగలగాలి. సో అది ఇమాజినేషన్ అనమాట. టు హెల్ప్ దెమ్ ఆర్గనైజ్ దేర్ ఐడియాస్ లాజికల్లీ ఇన్ కంటిన్యూషన్, సో వాళ్ళ యొక్క ఆలోచనలు ఒక తార్కికంగా ఆలోచించగలిగేలా చేయడం, అలాగే ఒక కంటిన్యూటీ క్రమబద్ధంగా ఆలోచించేలాగా చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేయాలి. టు ఎనేబుల్ దెమ్ టు యూజ్ అప్రోప్రియేట్ టెక్నిక్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైటింగ్, రాసే పద్ధతుల్లో వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివిధ పద్ధతులను ఉపయోగించేలా చేయాలన్నమాట. అంటే ప్రిసైజ్ రైటింగ్కి, ఎస్సేస్కి, లెటర్స్కి, సో ఈ విధంగా రాసేటప్పుడు కొన్ని పద్ధతులను యూజ్ చేసేలాగా చేయాలి. టు హెల్ప్ దెమ్ రైట్ లీగల్లీ విత్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, రాసేటప్పుడు వాళ్ళు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ యూజ్ చేసి రాసేలా చూడాలి. టు బ్రింగ్ అవుట్ ద ఒరిజినాలిటీ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, సో వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ అంటే వాళ్ళలో సొంతంగా ఉన్నది, అలాగే క్రియేటివిటీ అనేది బయటికి తీయగలగాలి. టు హెల్ప్ దమ్ స్పెల్ ద వర్డ్స్ కరెక్ట్లీ, వాళ్ళు మాట్లాడే వర్డ్స్ని కరెక్ట్గా పలికేలాగా చేయాలి. సో ఇవన్నీ కూడా టీచింగ్ కాంపోజిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అనమాట. సో నార్మల్గా మన ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్పుకున్నాం, లాస్ట్ టైం బిట్స్ వచ్చిన టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో దీంతో మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఉన్న టాపిక్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనే కంప్లీట్ అయింది. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే డ్రాఫ్ట్ మెటీరియల్లో. సో డ్రాఫ్ట్ మెటీరియల్లో ఉన్నది కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే న్యూ ఓల్డ్ అనే తేడా లేకుండా బిట్ అనేది ఎక్కడి నుంచి వచ్చినా మనం అటెంప్ట్ చేయగలగాలి కాబట్టి సో అది కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి పార్ట్ 2. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అండ్ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంగ్లీష్ మెథడాలజీ వీడియోస్ కావాలి అంటున్నారు, కానీ వీడియోస్ అనేవి చాలా తక్కువ మందే చూస్తున్నారు. అలాగే చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయట్లేదు. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియాలి కదా. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.
వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేసేయండి.